అనగనగా ఒక విచిత్రమైన ఊరి కథ ఎపిసోడ్ 2లోకి ప్రవేశించాం. స్వాగతం. ఎపిసోడ్ 1లో చెప్పినట్టు ఆ ఇద్దరులో ఒకడు తోడేలు లాంటి నాయకుడు ఒకడు, చిత్తులు మారిన నక్క లాంటి వాడు మరొకడు. ఈ ఇద్దరు కలిసి ఆ ఊరిలో ఉన్న అమాయకుల జీవితాలతో ఊసరవల్లిలా మారి ఏ విధంగా జీవితంలో స్థిరపడ్డారు అంటే, ఒకడు 40 సంవత్సరాల కింద ఆ రోజుల్లోనే పోస్ట్ ఆఫీసులో ఫిక్స్డ్ డిపాజిట్లను దారి మళ్లించి లక్షల రూపాయల డిపాజిట్లను తన వ్యక్తిగతంగా వాడుకొని స్థిరపడ్డాడు. మరొకడు నిజమైన వారసుడు కాకపోయినా సుమారుగా 3 ఎకరాల భూమిని నిజమైన వారసులకు దక్కకుండా ఆ భూమిని ఇతను చేజెక్కించుకున్న మరొక నాయకుడు ఒకడు. వీళ్ళిద్దరు కలిసి ఇంకా అనేకమైన విషయాలను ఏ విధంగా దోచుకుంటున్నారు, ఈ అనుచరులతో కలిసి ఎలాంటి మోసాలు చేస్తున్నారో మరికొన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం ఎపిసోడ్ 3లో.